కపిల్, రేపు వినాయక చవితి ఉంది కదా, మనం పూజకు కావాల్సిన సామాన్లు అండ్ విగ్రహం కొనుక్కుందాం పదా. ఏంటి? రేపు వినాయక చవితి ఉంది కదా, మనం పూజకు కావాల్సిన సామాన్లు అండ్ విగ్రహం కొనుక్కుందాం పదా. అయితే ఉండు, పోటర్ బుక్ చేస్తాను. పోటర్ ఎందుకు? మనం ఏమైనా అపార్ట్మెంట్లో వినాయకుని కొనడానికి వెళ్తున్నామా, ఇంట్లోకే కదా. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్లో చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫనీ కపిల్ డైరీస్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వ్యూవర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పండగ అయితే వచ్చేసింది కదా. మన హైదరాబాద్ ఎంత సందడిగా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. సో వర్షాకాలం కదా, వర్షాలు బాగా కురుస్తున్నాయి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ కాబట్టి ఈ వానలోని వినాయక చవితికి కావాల్సిన షాపింగ్ అయితే చేసేద్దాం పదండి, వెళ్ళిపోదాం. ఫనీ, వెళ్దాం పదా. డెకరేటివ్ ఐటమ్స్ తీసుకోవడానికి పూజ స్టోర్కి వచ్చేసాం. ఇక్కడ మొత్తం మట్టి వినాయకుల్లో అమ్ముతున్నారు. చిన్న చిన్నగా చాలా బాగున్నాయి. అందులో నుండి ఒకటి సెలెక్ట్ చేసాం. మట్టి వినాయకుడు కాబట్టి అక్కడక్కడ కొన్ని డ్యామేజెస్ అయితే ఉన్నాయి. సో మేము చూసిన దానికి ఒక డ్యామేజ్ ఉంది, అది పక్కన పెట్టేసి ఇంకొకటి అయితే తీసేసుకున్నాం. మేము తీసుకున్న వినాయకుడు అయితే ఇదే. ప్యాక్ చేసి పక్కన పెట్టమని చెప్పాం. గణేష్ సెలెక్షన్ అయ్యాక దండ కొందామని చూస్తున్నాం, కానీ ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద సైజెస్లో ఉన్నాయి. సరే చూద్దాం, స్మాల్ సైజెస్లో ఉంటాయేమో. కానీ కలెక్షన్ చాలా బాగుంది. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి. ఫైనల్లీ మా వినాయకుడికి గార్లెండ్ దొరికేసింది. అర్జెంటుగా దీన్ని కార్ట్లో వేసేయాలి. ఇంకా పాలవెల్లికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూస్తున్నాం. యాక్చువల్లీ వినాయక చవితి ముందు రోజు కొంటున్నాం కాబట్టి ప్రైసెస్ చాలా హై ఉన్నాయి. చూడండి, ఇక్కడ బ్యాక్ డ్రాప్స్ కూడా చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద మండపాలకి చాలా బాగా సూట్ అవుతాయి. మా ఇంటి దగ్గరలో ఇంత మంచి షాప్ ఉందని నాకు కూడా తెలీదు. మా గణేష్ కోసం చిన్న గొడుగు వెతుకుతున్నాం. మొత్తానికి గొడుగు అయితే దొరికేసింది. ఈ షాప్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కొనేయాలనిపించేస్తుంది. ఇప్పటికే చాలా కొనేసాం. అప్పుడు నిజంగానే పోటర్ బుక్ చేయాల్సి వస్తుందేమో. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, వర్షం కూడా పడేలా ఉంది. సో బిల్లింగ్ అయిపోయాక బయలుదేరిపోదాము. ఇంకెందుకు లేటు, బిల్లింగ్ చేద్దాం. బిల్ ఎంత అవుతుందో ఏంటో. సరే, బిల్లింగ్ అయ్యేలోపు షాప్ ఇన్సైడ్ ఒక లుక్ అయితే వేసేద్దాం. బిల్లింగ్ వేయించి మొత్తానికి బయటకు అయితే వచ్చేసాం. ఇంటికి వెళ్ళి ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేయాలి. బ్యాక్ డ్రాప్ అయితే ఇలా సెట్ చేస్తున్నాం. పాలవెల్లికి పసుపు కుంకుమ రాసి రెడీ చేయాలి. ఇంకా చాలా పని ఉంది. మా హస్బెండ్ మీటింగ్లో ఉన్నారు. సో తనకి త్వరగా మీటింగ్ కంప్లీట్ అయిపోతే తను కూడా వస్తే నాకైతే కొంచెం హెల్ప్ అవుతుంది. పాలవిల్లుని కడిగి శుభ్రంగా తుడుచుకున్న తర్వాత పసుపు అయితే రాసి ఇలా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి రౌండ్గా. అండ్ పెట్టిన తర్వాత చూపించిన విధంగా వరిపిండితో కూడా బొట్లు పెట్టుకోవాలి. మా హస్బెండ్ మీటింగ్ అయితే అయిపోయింది. సో నాతో పాటు జాయిన్ అయ్యారు. ఎట్ ద సేమ్ టైం మా తమ్ముడు కూడా ఊరి నుంచి వచ్చాడు. సో ఇప్పుడు మేము ముగ్గురం కలిసి రెడీ చేస్తున్నాం. పని త్వరగానే అయిపోతుంది అనుకుంటున్నాను. మొత్తానికి పాలవిల్లు అయితే బ్యాక్ డ్రాప్కి సెట్ చేద్దామని సిద్ధమయ్యారు. ఏవో మెజర్మెంట్స్ కూడా వేసుకుంటున్నారు. సరే, ఏదో పోలవరం ప్రాజెక్ట్ కట్టినట్టయితే హడావిడి చేస్తున్నారు. చూద్దాం. మొత్తానికైతే పాలవిల్ని బ్యాక్ డ్రాప్కి సెట్ చేసేసారు. నెక్స్ట్ మామిడాకులు కట్టమని చెప్పాను. ఆ పని మీద ఉన్నారు మన బాయ్స్. మొత్తానికి పాలవెల్లికి ఫ్రూట్స్, దండలు, మామిడాకులు పెట్టి ఈ రకంగా అయితే డెకరేషన్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ బ్యాక్ డ్రాప్కి పూలదండలు పెట్టాలి. సో దానికోసం అయితే పూలు కుచ్చుతున్నాము.
next day. దేవుని నిలబెట్టడానికి పీట కూడా రెడీ చేసేసాను. ఇంకా నైవేద్యానికి ప్రసాదాలు ఎంతవరకు వచ్చాయో చూసేద్దాం. A few minutes later. ప్రసాదాలు చూసారు కదా, రెడీ అయిపోయాయి. సో ఇంకా మనం పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసేసుకుందాం. వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫనీ, ఏంటి? నా బుక్స్కి పూజ అయిపోయింది. నీవేమైనా ఉంటే తీసుకురా, పూజలో పెడదాం. సరే, ఇదిగో. ఇంత పెద్ద వస్తువులు ఎందుకే? ఏమైనా చిన్న ఉంటే తీసుకురా. సరే, ఇది పెడదామా? ఇదేంటే వినాయకుడి కన్నా పెద్దదిగా ఉంది. పోనీ ఇది. దామోదర ప్రద్యుమ్న వాసుదేవ అనిరుద్ధాయ నమః. కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే సేవ సర్వే కార్య సర్వదా శ్రీ మహాగణపతి మహాధ్యానం సమర్పయామి. దండం పెట్టుకోండి. యాక్చువల్గా మా పంతులు గారిని అయితే పిలిచాం, బట్ బిజీ స్కెడ్యూల్ వల్ల ఆయన రాలేదని చెప్పారు. సో మా అత్తయ్య గారే మాకు ఇప్పుడు పూజ చేయించారు. వ్రత కథ కూడా మా అత్తయ్య గారే చదివారు. వినాయక వ్రత కథ ప్రారంభం. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమికారణ్యానికి చేరుకున్నాడు. ఇప్పుడు పత్తిరి పూజ చేస్తున్నాము. మొత్తం 20 రకాల పత్తిరి అయితే తీసుకొచ్చి వినాయకుడి పూజ చేసేసాం. అదృష్టంగా ఆ పత్తిరి అంతా మా ఇంటి దగ్గరలోనే దొరికింది. దేవునికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసాం. పెళ్ళయ్యాక ఫస్ట్ పండగ కదా, సో మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ దేవునికి నైవేద్యం పెట్టాలి. మేమైతే వినాయకుని కోసం ఉండ్రాళ్ళు, పులిహోరతో పాటు 3 రకాల ప్రసాదాలు నైవేద్యం పెడుతున్నాం. ఇంకెందుకు లేటు, నైవేద్యం పెట్టి స్వామివారి ఆశీర్వాదం తీసుకుందాం పదండి. తరువాత మా అత్తయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఒక ఫోటో అయితే దిగేసాం. ఒకసారి మా పూజను మీరు కూడా చూసేయండి. ఈరోజు మా పూజ అయితే ఎర్లీగా కంప్లీట్ చేసేసి లంచ్ అయితే చేసేసాం. కొద్దిసేపు రెస్ట్ తీసుకుని మా అపార్ట్మెంట్లో గణేష్ని పెట్టారు. సో ఈవినింగ్ అయిందిగా, వెళ్ళిపోదాం పదండి.
ఇదే మా అపార్ట్మెంట్లో పెట్టిన గణేష్ అండ్ ఇదైతే మా పక్క అపార్ట్మెంట్లో పెట్టారు. మ్యాక్స్ అందరూ మట్టి వినాయకులనే వాడుతున్నారు. థ్యాంక్స్ ఫర్ సేవింగ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ నేచర్ ఇన్ ద గణేష్ చతుర్థి ఫెస్టివల్ ఫర్ హూ యూజ్డ్ క్లే గణేష్ ఐడల్స్ ఫర్ పూజ. ఇప్పటి వరకు మా సెలబ్రేషన్స్ అయితే చూశారు కదా. మీరు మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్స్లో తెలియచేయండి. అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక్ చవితి టు ఆల్. స్టే ట్యూన్ టు ఫన్నీ కపిల్ డైరీస్ ఫర్ మోర్ వీడియోస్.